రామగుండంను విద్యా వైద్య ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. 4,18,00,000 రూపాయల డిఎంఎఫ్టి నిధులతో 26 రెండవ డివిజన్లలో సిసి బీటీ రోడ్ల నిర్మాణం, 48వ డివిజన్లో వర్షపు నీటి కాలువ నిర్మాణం, 49వ డివిజన్తో పాటు ఇతర డివిజన్లలో ప్రహారీ గోడల నిర్మాణ పనులకు బుధవారం సాయంత్రం మేయర్ మాంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. స్థానిక టీచర్స్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 800 కోట్ల రూపాయల నిధులతో మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో 400 కోట్ల నిధులతో మంజూరుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. త్వరలో 8 కొత్త ట్యాంకులు నిర్మించి నగరమంతా 24/7 నీటి సరఫరా ఆరంభించనున్నామని ప్రకటించారు. ప్రతి చిన్న వీధిలోనూ సకల సదుపాయాలు కల్పించాలని, ఇందుకు అవసరమైనటువంటి నిధులు తీసుకువస్తున్నామని అన్నారు. నిధుల కొరతతో అర్ధాంతరంగా ఆగిపోయిన కోర్టు భవనాన్ని నిధులు మంజూరు చేయించి పూర్తి చేయిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు అద్భుత భవనాలతో నాణ్యమైన విద్య అందిస్తున్నందున అందులోనే పిల్లల్ని చేర్పించాలని కోరారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి అంగుళం కూడా తగ్గకుండా తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిలో హరిత హోటల్ నిర్మిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రివర్యులు, రాష్ట్రం ఉన్న శాసనసభ్యులకి ఏ రకంగా అయితే మీ అందరి అభిమానం, మీ ఆశీర్వాదం ఉందో వారి అందరితో సన్నిహితం ఉన్నటువంటి నేను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహానగరంగా మారాల్సిన మన రామగుండం 10 మందికి అన్నం పెట్టే ఉద్యోగావకాశాలు కల్పించిన రామగుండాన్ని బొందల గడ్డ చేసిపోయిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం, 50 సంవత్సరాలుగా ఉన్న ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణలో పెద్ద నగరంగా మారాల్సిన మన ఊరు అభివృద్ధికి నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు మీరు నాకు అవకాశం ఇస్తే క్యాబినెట్ ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రివర్గ సహచరులు అందరి సహకారంతో ఇవాళ అద్భుతమైన నిధులు తీసుకొచ్చి ఈరోజు రామగుండాన్ని నవనిర్మాణం మళ్ళీ నిర్మాణం చేస్తా ఉన్న విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తాను. దీనికి వేదికమైనటువంటి టౌన్ ప్లానింగ్ సంబంధించిన నవీన్ అండ్ టీం, ఇంజనీరింగ్ టీం అందరూ కూడా సహకరించారు. అటు సింగరేణి, ఎన్టీపీసీ గతంలో ఎప్పుడు వాడలలో రాలేదు, వారిని కూడా తీసుకొచ్చి అందరి సహకారంతో ఈరోజు ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం పెట్టింది. నగరమే కాకుండా యావత్ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే మన ఎల్లంపల్లి నీళ్లు మన దగ్గర ఉంటే ఒక చుక్క నీళ్లు మనకు రాకపోయింది. ఇవాళ అక్కడ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసాం. వ్యవసాయం చేసుకోవడానికి 3 పంటలకు సరిపడా నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇలా క్వింటాల్ పండే కాడ 2 క్వింటాల ధాన్యం పండింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పంట ఎప్పుడు రాలేదని చెప్పి పల్లెల్లో చెప్తా ఉన్నారు. అక్కడ కూడా రోడ్లు, డ్రైన్లు, లైట్లు అన్ని చేస్తూ అద్భుతమైన నగరంగా చేసే దిశగా రామగుండం భవిష్యత్తులో ఒక అద్భుతమైన నగరంగా ఈ ప్రాంతానికి మళ్ళీ నివాసం ఉండడానికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ధైర్యంగా ఎవరు చేయలేని పని, చేయడానికి ఆలోచన కూడా చేయలేని పని, భయానికి లోనవుతారు. ఒక రాజకీయ నాయకుడు ఓ వ్యవస్థలో ఒకరిని కాదని ఇక్కడ ఒక మాజీ మంత్రికి సంబంధించిన భూమి ఉన్నది, ఇక్కడ ఇంకెవరికో సంబంధించిన ఒక భూ కబ్జాదారుడు ఉన్నారు, ఇక్కడ ఎవరికో రాత్రి మట్టేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ గుడిని పంట వేసి దాంట్లో ఐటీఐలో కూడా ఇలా అసైన్ ల్యాండ్ ఉంది, ఇంకో 10 గుంటలని చెప్పి మా ఇళ్ళని చెప్తా ఉన్నాడు, సామమూర్తి చెప్తా ఉన్నాడు, ప్రభుత్వ భూమి ఉందని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ వదిలిపెట్టేది లేదు. కబ్జాదారులారా జాగ్రత్త అంటున్నా, జాగ్రత్త అంటున్నా. ఇలా రాజ్ ఠాకూర్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు ఉన్నటువంటి హక్కును ఎవరైనా దోచుకుంటే చౌరస్తాలో ఏం జరిగిందో చూసి
పోచమ్మ మైదాన్ని దోచుకుంటే ఏం చేసిరో చూసి ఇలా అద్భుతమైన మాల్ వస్తుందా లేదా? తిలక్ నగర్ లో దోచుకుంటే అక్కడ ఏం చేసినా చూసిరు. ఇవాళ పేదవాళ్ళకి అద్భుతంగా కట్టిస్తున్నాం. పాన్ టేలలో ఉన్న వాడికి 50 లక్షల ఆస్తి చేసి ఇస్తా ఉన్నాం. బస్ స్టాండ్ దగ్గర చేసినాం, రోడ్లు వెడల్పు చేసినాం, లైట్లు పెట్టినాం, డ్రైనేజ్ చేసినాం, మంచినీరు 24 గంటలు వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. త్వరలో కొన్ని నెలల్లో నిరంతరం రోజు ఎప్పుడు నల్ల ఇస్తే అప్పుడు చేస్తా ఉన్నాం. నేను 2 సంవత్సరాల 4 నెలల కాలంలో నా పాలనలో, మా అధికారుల పాలనలో ఎక్కడైనా నీళ్ళ ట్యాంకర్ తిరిగిందా? నీళ్లు లేవని ఎవరో చెప్పిందా? గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా కాదు, గోదావరి నీళ్లు ఇడిపించి గోదావరిగా తవ్వి మనకు కావాల్సిన నీళ్ళు తీసుకొచ్చి అటు సింగరేణికి అటు స్పీడ్ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ప్రభుత్వ అధికారులకు, టీచర్లకు, అధికారులకు 86,000 కోట్ల నిధులు ఇవ్వాల్సి వస్తుంది నెలకి, పర్ మంత్ సాలరీ. అదే మాదిరిగా మన వెల్ఫేర్కి సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటాం. రైతులకు 21,000 కోట్లు మాఫ్ చేసి మున్సిపాలకు నిధులు ఇస్తారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వంలో ఒక్క చిన్న డేట్ కూడా మిస్ కాకుండా చేస్తా ఉంటాం. అద్భుతమైన పరిపాలన నంబర్ 1 రాష్ట్రంగా చేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంటాం. ఈరోజు 200 కరెంట్ ఉచితం, గ్యాస్, మహిళా సోదరులకు అందరికి ఉచిత బస్ ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఇవాళ 2 లక్షల రుణమాఫీ, సన్నాలకు 500 బోనస్, పండించిన ప్రతి గింజ పోకుండా కొట్టా ఉన్నారు. ఇవాళ 1,00,000 ఉద్యోగాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు చేసినాం. కాంట్రాక్ట్ ఉద్యోగాలు 1,00,000 పైన ఇచ్చినాం. ఇవాళ రామగుండంలో కూడా చిన్న చిన్న ఉద్యోగాలు 5 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్న చరిత్ర ఉంటే మేము ఇవాళ గుర్తించి పేదవాడు అంటే, చేసేవాడు అంటే అన్స్కిల్, సెమీ స్కిల్, స్కిల్ జాబులు సుమారుగా 4,000 మందికి ఇక్కడ ఇప్పిస్తాం. సంవత్సరం తర్వాత ఈ కాలంలో అద్భుతమైన నిధులు కేవలం రామగుండానికి సుమారుగా 800 కోట్ల పైన కార్పొరేషన్లో పెట్టారు. మేయర్ మహంకాళ స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీచర్స్ కాలనీలో వర్షాకాలంలో వరద ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. టీచర్స్ కాలనీలో కాలువను కుదించి నిర్మించిన అక్రమాలను వెంటనే తొలగించడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గతంలో ద్విచక్రం వెళ్లడానికి కూడా అవకాశం లేని టీచర్స్ కాలనీ, కేసీఆర్ కాలనీ, ఆర్టీసీ కాలనీలలోని వీధుల్లో రోడ్లన్నీ నాణ్యతతో చేపట్టడం జరిగిందని అన్నారు. చివరి ఇంటి వరకు కూడా రోడ్లు, యూజీడీ, మంచినీళ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. టీచర్స్ కాలనీ వాళ్ళు నాకు తెలిసి నేను రాజకీయాలలో ఉన్నప్పటి నుంచి గౌరవ కీర్తిశేషులు వెంకటస్వామి గారి దగ్గరికి కూడా రిప్రజెంటేషన్లు తీసుకొని వచ్చిన సందర్భం టీచర్స్ కాలనీలో ఉన్న సీనియర్లందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి, మననం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కీర్తిశేషులు వెంకటస్వామి గారు ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు మీరు రోడ్డు కావాలని, ఈ డ్రైన్ కు సంబంధించిన వ్యవస్థ పూర్తి చేయాలని చెప్పేసి, శంకరణ పూర్తి చేయాలని చెప్పేసి మీరందరూ కూడా కీర్తిశేషులు వెంకటస్వామి గారి దగ్గరకు వచ్చి మాట్లాడిన సందర్భం కూడా ఉన్నది. కానీ వెంకటస్వామి గారి తర్వాత కొప్పులీశ్వర్ గారు వచ్చారు, సత్యనారాయణ వచ్చాడు, చందర్ వచ్చాడు, అనేకమైన ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ కాలనీ కోసమో, టీచర్స్ కాలనీ కోసమో, పద్మావతి కాలనీ కోసమో పట్టించుకున్న సందర్భం ఒక్కసారి కూడా లేదనేది మీ అందరికీ ఈ రోజు ఇక్కడ ఉన్న డ్రైన్ చూస్తా ఉంటే గుర్తొస్తా ఉన్నది. కానీ ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడనైనా పర్వాలేదు, ఎంత స్లమ్ ఏరియానైనా పర్వాలేదు, ప్రతి చివరి ఇంటి వరకు సీసీ రోడ్డు వేయవలసిన బాధ్యత, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయవలసిన బాధ్యత, చివరి ఇంటి వరకు మంచి నీళ్ళు ఇవ్వవలసిన బాధ్యత, చివరి ఇంటి వరకు కరెంట్ పోల్స్ వేసి రాత్రి ఇంటికి వెళ్తే కూడా పగలు మనం ఇంటికి వెళ్తే ఎంత వెలుగు ఉంటుందో చివరి ఇంటి వరకు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతిరోజు ఉదయమే లేవండి,
ఇళ్లకు తిరగండి. ఏ డివిజన్ కార్పొరేటర్ అయినా కూడా ఒక నోట్ బుక్ పట్టుకోండి, ఒక పెన్ను తీసుకోండి, రోజు ఒక గల్లీ తిరగండి. ఆ గల్లీలో ఉన్న అక్క చెల్లెళ్ళతోటి మాట్లాడండి, అన్నదమ్ములతోటి మాట్లాడండి, అక్కడ ఉన్న సమస్యలు నోట్ చేసుకోండి. వాటిని ప్రయారిటీ బేస్డ్లా ఏది ఎమర్జెన్సీగా ఉన్నది, ఏది మెల్లగా చేయొచ్చు, ఏది కొంత సమయం తీసుకొని చేయొచ్చు, ఆ సమస్యలన్నిటినీ ఒక నోట్ చేసుకొని తీసుకొచ్చినట్టయితే దానికి అనుగుణంగా ఈ రోజు డబ్బులు కేటాయించి ఆ పనులను త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు కార్పొరేటర్లందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఉదయం లేవగానే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు, వారి ఆలోచన మేరకు ఏదైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేది వారి ఆలోచన చేస్తా ఉన్నారో, ఒక ముందస్తు ప్రణాళికగా ఒక ప్రాంతం డెవలప్ కావాలంటే ఆ వార్డుకు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, మిగతాదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మనం పనిచేసుకుంటా పోయి అక్కడున్న ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఈ రోజు అధికారులు, ప్రజాప్రతినిధులుగా మా మీద ఉందని వారు నిత్యం ఉదయమే ఫోన్ చేసి తట్టి లేపుతూ ప్రతి కార్పొరేటర్ను కూడా ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజా సమస్యలు కనుక్కోండి, ఆ సమస్యను పరిష్కారానికి నేను ఏం చేయాలో చెప్పానని నిత్యం 60 మంది కార్పొరేటర్లను పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పుతూ మీ సమస్యలను మా సమస్యగా భావించి ఆ సమస్య పరిష్కారం చేయవలసిందిగా నిత్యం మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు, మేల్కొల్పుతా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ, కార్పొరేటర్లు రేణుకుంట్ల నిర్మల, సాగి సంతోష్రావు, వెంగళ బాపు, బాలసాని తిరుపతి, దాసరి సాంబమూర్తి, భదావతి నరసమ్మ, భాగ్యలక్ష్మి, సత్యప్రసాద్, నగరపాలక సంస్థ ఎస్సీ గురువీర తదితరులు పాల్గొన్నారు.